ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా లోకల్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చూసినాను. చాలా చక్కగా అధికారులు కూడా అంత చక్కగా అరేంజ్ చేసినారు. అండ్ 1 అవర్ లోనే ప్రతి పోలింగ్ స్టేషన్ లో దాదాపు 100 ఓట్స్ వరకు పోల్ అయినాయి. వితిన్ 1 అవర్ వితిన్ 45 మినిట్స్ టైంలో దాదాపు 70 నుండి 100 ఓట్లు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో పోల్ అయినాయి. అండ్ జనాలు ఈ ఎలక్షన్ లో అత్యధిక పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock అందరూ కూడా రావడం జరిగింది, పోలింగ్ స్టేషన్స్ కి రావడం జరిగింది. మంచి ఓటింగ్ పర్సెంటేజ్ ఎలక్షన్ లో పెరిగే చాలా చక్కటి పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు, ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ 50% దాటలేదు. అంటే అప్పట్లో జనాలు వచ్చి ఓట్లు వేసేది కాదు, కానీ ఈసారి మాత్రం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే 70%, 60 to 70% పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు అన్ని దాదాపు 5-6 పోలింగ్ స్టేషన్స్కి వెళ్తే 70 ఓట్స్, 60 ఓట్స్ వితిన్ 40 మినిట్స్. నాకు తెలిసి 63%, 60 to 63% జరిగే అవకాశాలు ఉన్నాయి. నేను 10 o'clock నా ఓటు మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి వాల్టర్ వెంకటగిరి స్కూల్లో జూబ్లీహిల్స్ ఒక ఫస్ట్ టైం ఓటర్స్ కి కానీ ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఓట్ ఫర్ యువర్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, నాట్ ఫర్ సింపతి, నాట్ ఫర్ సెంటిమెంట్. ఇది మన భవిష్యత్తుకి సంబంధించిన ఎన్నిక కాబట్టి చాలా తెలివిగా జాగ్రత్తగా ఓటు వినియోగించుకోవాలని నేను యూత్ కి అప్పీల్ చేస్తాను. దట్ ఈస్ ఆల్ కామన్. అవన్నీ కూడా అధికారులు దాన్ని రాటిఫై చేస్తారు. స్టార్ట్ అయిన టైం నుండి దాన్ని చేస్తారు. లేదు, ఈసారి యూత్ అంతా కూడా, యూతే కాదు జనరల్ గా చాలా మంది ఓటర్స్ నెగ్లెక్ట్ చేస్తారు ఎలక్షన్. బట్ దిస్ టైం 10 to 15% పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ఈ వాతావరణం చూస్తుంటే ఒక 10% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. అదే చెప్తున్నాను కదా, భవిష్యత్తుకు ఓటేయండి. లేదు, ఇక హాలిడే లాగా ట్రీట్ చేస్తలేరు. భవిష్యత్తు గురించి ఆలోచించి నేను ఓటర్స్ అందరూ కూడా బయటకు వచ్చి ఓటు వేస్తా ఉన్నారు. సమాజం గురించి ఆలోచించి ఓటర్స్ రావడం జరుగుతూ ఉంది. ప్రతి పోలీసు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. ఏంటి రౌడీ దానికి సపోర్ట్ చేస్తారా? ఎంత మీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా కూడా అట్లాగేనా చేసేది? అంత భయం ఎందుకమ్మా? జెన్యూన్ గా ఉండండి. వాళ్ళకి చేయొద్దు, మాకు చేయొద్దు. జనాలు ఎంత భయపడుతున్నారు. బోరుబండ మొత్తం బెదిరిస్తున్నాడు ఒక రౌడీ షీటర్. రౌడీ షీటర్ చావు కారణమైన బాబా కూడా అదే కదా, ధనమాలనే కదా. అట్లాంటి వాడిని హౌస్ అరెస్ట్ చేయకుండా బయటకు వదులుతారా? నీ ఇష్టం వచ్చినట్టు చేయ, మేము సపోర్ట్ ఉంటామని. ఇప్పుడు సపోర్ట్ చేస్తే కదా అట్లా చేసింది. రౌడీస్ని సపోర్ట్ చేసి కార్యకర్తలను కొట్టించి టేబుల్స్ తీసి ఇసిరేసి అట్లా కొట్టుకుంటారు ఎవరన్నా? లేడీస్ని బెదిరించి ఆశా వర్కర్లు ఓటు అయిపోతే మిమ్మల్ని తీసేస్తాము. ఏందండి ఇదని? ఒక రౌడీ ఇదం తయారైంది ఆ సిటీలో. కాకముందే రౌడీ స్టార్ట్ అయింది, ఇక అయినాక ఎట్లా ఉంటది? 13వ తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి, మేము చూస్తాము. ఎంత భయభ్రాంతులు చేస్తారో 14వ తారీఖు తర్వాత చూసుకుందాం.